మంచి సినిమా చేయాలని ఒక తాపత్రయం ఉండేది. అంతకన్నా బిఫోర్ నేను 93లో అంటే మీరు అన్ని కరెక్ట్గా ఉంటే మీ బ్యానర్ మీద ఫస్ట్ సినిమా సిసింద్ర శివనాగేశ్వర గారి డైరెక్షన్, కాకపోతే టైటిల్ వేరే ఉండేది. అలీ గారితో చిన్న చిన్న హీరోస్ తోటి మీరు సినిమా చేసేవారు. ఒకేసారి రోజా లాంటి పెద్ద హీరోయిన్ పెట్టి సినిమా చేయడానికి కారణం ఏంటి? ఈవెన్ మన వైజ్ డైరెక్టర్గా వీడు మిస్టేక్స్, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా చూసినామని అనుకున్నాడు. షార్ట్ పెట్టినప్పుడు ఏంటి ఇక్కడ వెళ్తున్నాడు. సో అలా అందరూ నాకు ప్రతి సినిమాకు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బాగా కోఆపరేట్ చేశారండి. అలానే తీయగలిగినా నేను. లోపమా మంచి అదా తెలియదు, లోపం అనుకోవచ్చు. నాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను సినిమా చేసుకున్నాను. ఎస్టాబ్లిష్డ్ కాకుండా అప్కమింగ్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు. నేను సంపంగి ఉందండి మహేష్ బాబు గారు చెప్పి ఆయన చేయాల్సిన సినిమా. ఫస్ట్ సినిమాని నేను అయితే ముందే చేసామని యాదరెడ్డి గారు అన్నాడు. బాగా చేయండి నెక్స్ట్ అదే చేద్దాం అనుకున్నారు. రాకుమార్ బయటకు రిలీజ్ అయింది, హిట్ అయింది. నేను ఫస్ట్ సినిమాన పిట్టల ద్వారా అసలు ఆ టైటిల్ దాంతో జనాలలో అలీనైతే చిరంజీవి గారు కూడా ఎరా పిట్టల ద్వారా అని పిలిచాడు. చిన్న సినిమాలు బతకాలి అని చెప్పేసి దానికి సంబంధించి మీరు ఒక అసోసియేషన్ పెట్టారు. సో అట్ ద సేమ్ చిన్న సినిమాలు ప్లస్ మినీ థియేటర్స్ రెండింటి మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్గా ముందుకు పోగలని మీరు అనుకుంటున్నారు? ఎన్నో వందల సినిమాలు వస్తున్నాయి. ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆడుతున్నాం కూడా పెద్ద సినిమా వస్తుందంటే తీసేసి వాళ్ళ పెద్ద సినిమాలకు ఇచ్చేవారు డిస్ట్రిబ్యూటర్స్. సో అటువంటిప్పుడు ప్రొడ్యూసర్కి ఎంత నష్టం ఉండదు. ఇండస్ట్రీలో వాడికి ఏముండదు, సోమరిపోతూ కొంతమంది టెక్నిక్స్ డిపార్ట్మెంట్లో నేను చెప్తున్నాను. వాడికి ఇంటికి కారు పోవాలి, రాగానే 3 రకాల టిఫిన్ పెట్టాలి. అంటే శ్రీశాంత్ అనే వ్యక్తి ట్యాంపరింగ్ ద్వారా, మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా బహిష్కరించబడ్డటువంటి ఒక క్రికెటర్. అతని బయోపిక్ తీసుకోవడంలో మీ యొక్క గట్స్ ఏంటి మాట నాన్ సెన్స్. ప్రముఖ దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు, వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సానా యాదిరెడ్డి గారు 1996లో మీరు సినిమా రంగానికి వచ్చారు. సినిమా రంగానికి రావడమే మీరు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా వచ్చారు. సినిమా రంగం అనేది అన్ని బిజినెస్ కంటే కూడా కొద్దిగా డిఫరెంట్ రంగం. 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన ఉంటే తప్పించి ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ పనిచేయలేని పరిస్థితి. అలాంటిది మీరు ఏ ధైర్యంతో నిర్మాతగా, దర్శకుడుగా ఎలా వచ్చారు? ఈ రంగానికి రావడానికి కారణం ఏంటి? ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏంటి? వృత్తిరీత్యా నేను అడ్వకేట్నండి. అంటే 1984లో యాజ్ అన్ అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకున్నాను. తర్వాత ప్రాక్టీస్ చేశాను, 95 వరకు చేశాను. తర్వాత నాకు చిన్నప్పటి నుండి ఈ కల్చరల్ యాక్టివిటీస్ బాగా ఇంట్రెస్ట్ ఉండే. నేను స్టడీ చేసేటప్పుడు జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ ఈ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ మీద బాగా మొగ్గు చూపేవాడిని అనమాట. ఎల్ఎల్బి చేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నా కల్చరల్ సెక్రటరీగా చేశాను. ఇవే కాకుండా ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు చిన్నప్పటి ఆ మక్కువ, మమకారం, ఇంటర్మీడియట్లో క్లాసులు ఎగ్గొట్టుకొని సినిమాలు చూడడం, అలా చూస్తున్నప్పుడు ఏంటంటే అప్పటి నుండే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ నేను నా జీవితంలో ఏది కూడా నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. ఈవెన్ నేను చిన్నప్పుడు ఐ వాజ్ 6th క్లాస్ ఆర్ 4th క్లాస్ అప్పుడే, అంటే 6 years ఓల్డ్ అప్పుడు నేను స్వతహాగా నాకు ఎవరు ఈత నేర్పలేదు స్విమ్మింగ్. మా పెద్ద ఊర్లలో పెద్ద బావులు ఉండేది. మామూలుగా ఒక కట్టెను పట్టుకొని లేకపోతే బండను పట్టుకొని చెట్టుకు తాడు కట్టుకొని అలా నేర్చుకొని 3-4 years లోపల ఎక్సెల్ ఆడేవాడిని. అద్భుతంగా నేను స్విమ్మింగ్ చేసేవాడిని. సైకిల్ కూడా నాకు ఎవరు నాకు నేనే సైకిల్ తీసుకొని కాంచిలా, అంటే మీకు అన్నీ ఎందుకు చెప్తానంటే ఎస్ అబ్జర్వేషన్ ఎక్కువ, బై వర్చ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఐ యూస్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ అండి. ఈవెన్ నేను సడన్గా, అంటే మీకు డివేట్ అవుతున్నాను కాదు, నేను వెన్ ఐ వాజ్ ఇంటర్మీడియట్ అప్పుడు ఎప్పుడు బస్ అనేది డ్రైవర్ పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడో చూసేవాడిని. ఒకసారి డైరెక్ట్ బస్సే నడిపించానండి. అంటే అంత కాలేజ్ కరీంనగర్ డిగ్రీ చేసేటప్పుడు ఎడ్యుకేషనల్ టూర్ వెళ్తాం కదా, అప్పుడు ఆ డ్రైవర్ మజ్జిగ చేసుకున్నాడు, వానికి దగ్గర ఏదో వచ్చేసి అట్లా నడిపించాడు. అంటే ప్రతి ఒక్క అడ్వెంచర్ చేయడం నా చిన్నప్పటి నుంచి అనమాట. అదేవిధంగా డైరెక్ట్ బుల్లెట్ నడిపించాను, సైకిల్ నేర్చుకున్న తర్వాత బుల్లెట్ నడిపించాడు. అంటే సో ఏది కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. సో నేను ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత నాకు ఆ సినిమాలు చేయాలని ఒక చిన్న కోరిక కలిగింది. అంటే ఒక ప్రొడ్యూసర్గా ప్రాక్టీస్ చేస్తూ సెటిల్ అయిపోయాం లైఫ్లో. సెటిల్ అయిన తర్వాత ఒక మంచి సినిమా చేయాలని ఒక తాపత్రయం ఉండేది. అంతకన్నా బిఫోర్ నేను 93లో
అన్వేషణ పత్రిక పెట్టాను. ఐ వాజ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ దానికి. అది కూడా 2 years బ్రహ్మాండంగా నడిచింది. అవునండి, వీక్లీ. అంటే ఒకే ధరకు 2 పత్రికలని. ఫస్ట్ క్రైమ్ స్టోరీస్ అని ఒక బేసికల్ అదొకటి, అంటే త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ జరిగేది అవన్నీ రిపోర్టింగ్ చేసేవాళ్ళం. ఇంకోటి స్వాతిలాగో జనరల్ డైరీ చేసాం. సో రెండిట్లో ఐ వాజ్ పుట్ ఇంటూ సో మచ్ ఆఫ్ లాస్. మీకు తెలిసే ఒక పత్రిక 2 ఏళ్ళు నడిపించాను. అన్వేషణ బాగా మంచి అదండి. సో ఆ తర్వాత అది చూశాను, ఇది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను. కష్టాలు ఉన్నాయి, చాలా న్యూస్ ప్రింట్ ప్రాబ్లం చాలా ఉండేవి. అప్పుడు ఈ DTP ఉండే అనమాట, ఈవెన్ కంప్యూటర్స్ కూడా లేవు. సో అదే లెబోరియస్ జాబ్ అనుకుని దాన్ని వదిలిపెట్టుకున్న తర్వాత మరి ఒక సినిమా చేద్దాం యాజ్ ఒక ప్రొడ్యూసర్గా. నాకంటే ఇప్పుడు అన్ని ఉద్దేశంతో ఒక శశీంద్రి అనే సినిమా మీకు తెలియదు, మళ్ళీ నేను రిపీటెడ్ ఐ డోంట్ వాంట్ టు టెల్. శశీంద్రి యాక్చువల్గా నేను చేయాల్సిన సబ్జెక్ట్ అండి. అంటే మేము సానా క్రియేషన్లో బాబు అని రిజిస్ట్రేషన్ చేసుకొని శివనాగేశ్వరరావు గారిని అంటే నేను ఎప్పుడైతే పత్రిక నడిపిస్తున్నప్పుడు నాకు PRO కొలికిపూడి రవి ఉండే అనమాట. ఏం రవి మనం సినిమా చేద్దాం ఎవరంటే ఒక డైరెక్టర్ చెప్పంటే శివనాగేశ్వరరావు ఉన్నాడు సార్ అని. అప్పుడు శివనాగేశ్వరరావు ఏంటంటే అవును సార్ శివ చేశాడు కదా, ఓహో వెరీ గుడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో అని అనుకున్నామండి. ఆల్మోస్ట్ సెట్లకు వెళ్ళే టైంలో అతను ఒక వేరే బ్యానర్కి ఇచ్చేశాడు. నాగార్జున వాళ్ళు అన్నపూర్ణకు తీసుకున్నారు. సో అప్పుడు నేను అఖిల్ చిన్నప్పుడు అసలు ప్రపోజ్ చేసింది నేనేనండి అసలు. దానికి పెద్ద చరిత్ర ఉందండి. మీరు ఇప్పుడు ఆ శశీంద్రి సబ్జెక్ట్ని మీరు అఖిల్ పెట్టి చేద్దాం అనుకున్నారు? అవును, అఖిల్ కాదు మా ఉండే. తర్వాత అఖిల్ అని ప్రపోజల్ ఇచ్చింది నేను. ఒకసారి ఇండియా టుడే ఏదో మ్యాగజైన్లో వాళ్ళు ముగ్గురు, నాగార్జున గారు, అమల ప్లస్ ఆ కుర్రాడు అఖిల్ ఉండేవాడు. చూసి నేను శివనాగేశ్వరరావుకి సహాయం చేసిన, ఏంటంటే బాగుంది కదా చేద్దామని. సో అలా అనుకుని అప్రోచ్ బేబీస్ అంటే అంతకన్నా బిఫోర్ నాకు ఎప్పుడు తనికెళ్ళ భరణి గారు నాకు అంటే జనార్దన్ మహర్షి ఇద్దరికి చెప్పాను. నన్ను ఎప్పుడైతే శివనాగేశ్వరరావు వాళ్ళకు రైటర్స్ కదా, వాళ్ళ 2 సబ్జెక్ట్ చెప్పాను నాకు, స్ట్రైట్ నరేషన్ చెప్తే నాకు నచ్చలేని బాగాలేదని చెప్పాను. తర్వాత ఒకసారి నేను కోర్టు నుంచి వచ్చే వరకు ద బేబీస్ డే అనే సినిమా వస్తుందండి. నేను ఈ బ్యాండ్స్ కోర్టు కూడా ఇప్పకుండా అలానే నేను చూస్తూ నవ్వుతూ చాలా ఎంజాయ్ చేసి చూశాను, థ్రిల్గా ఫీల్ అయినమాట. అప్పుడు ఇమ్మీడియట్గా శివనాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి నాగేశ్వరరావు గారికి సబ్జెక్ట్ ఉందండి సార్, అది ఎక్సలెంట్ సబ్జెక్ట్, అది డెఫినెట్గా చేస్తాను. నిన్న మరి నువ్వు చేయగలవా అంత టెక్నికల్గా అంటే లేదు సార్, అంత ఫోటోగ్రఫీ అండ్ గ్రాఫిక్స్లో అప్పుడు గ్రాఫిక్స్ అప్పుడప్పుడు ఇంకా రాలేదు, స్టార్ట్ అవుతుండే సార్ చేద్దాం అన్నాడు. సో కరెక్ట్ అని స్టార్ట్ చేస్తాం. అలా పరిచయం ఒక నుంచి దానికి ఒక చరిత్ర ఉంది. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. సో నా చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానరు, వాళ్ళు పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిషన్లో, మేము కొత్తగా ఎంట్రీ విత్ లిటిగేషన్ ఎందుకని లిటిగెంట్గా ఎందుకని మళ్ళీ నేను సరే తీసుకోండి. ఓకే అండి, అంటే మీరు అన్ని కరెక్ట్గా ఉంటే మీ బ్యానర్ మీద ఫస్ట్ సినిమా శశీంద్రి అయ్యి ఉండేది, శివనాగేశ్వరరావు గారి డైరెక్షన్. కాకపోతే టైటిల్ వేరే ఉండేది, బాబు అని మేము చేసాం. సానా క్రియేషన్స్ బాబు. అంటే బేసికల్ సబ్జెక్ట్ అంతా కుర్రాడు చుట్టే ఉంటుంది కాబట్టి బాబు అని టైటిల్ పెట్టుకున్నాం. ఆ శశీంద్రి బాబు అనే సబ్జెక్టు ది బేబీస్ డే అవుట్ మిస్ అయిన తర్వాత మీరు మళ్ళీ పిట్టల ద్వారా సినిమా చేయడానికి ఎంత టైం పట్టింది? ఒక 6 months or 1 year అయిందండి సార్. సో అప్పుడు నేను ఎక్కువ ఈ మ్యాగజైన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత మళ్ళీ సినిమా చేయాలనుకున్నాను, అప్పుడు మోసపోయాను. మళ్ళీ వై డోంట్ యు డు ఏ మూవీ చేయాలి, నా కోరిక అట్లే ఉండిపోయింది కదని మళ్ళీ ఏ డైరెక్టర్ అడుగుతామో ఎవరిని అడుగు మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఒక సబ్జెక్ట్ మేము అనుకున్నాం, అంటే బేసికల్గా నేను చిన్న పాయింట్స్ డెవలప్ చేయడం, అంటే నేను టోటల్ స్క్రిప్ట్ రాయలేను కానీ బట్ పాయింట్స్ని బాగా డెవలప్ చేసుకోగలను. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ చేసుకుంటే అంటే రైటర్స్తో చేసుకోగలను అనమాట. సో అలాంటప్పుడు ఇంకో సినిమా చేయాలి. మళ్ళీ ఇంకో మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, అశోక్ రెడ్డి, ఇంక 2-3 ఫ్రెండ్స్ ఉండి, నీవే ఇంత సబ్జెక్ట్ చేస్తున్నావు కదా, పార్టిసిపేట్ అవుతుంది కదా, ఎందుకు వై డోంట్ యు డూ, నీవే డైరెక్షన్ ఎందుకు చేద్దని నాకు అలా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అవునులే నేను మళ్ళీ ఒకసారి మోసపోవడం ఎందుకని పిట్టల ద్వారా నేను చేసిన జరిగింది. అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఈ కొత్తగా డైరెక్షన్ చేసేటప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులతో టెక్నీషియన్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఫస్ట్ సినిమాని ఎటువంటి టెక్నీషియన్ తీసుకున్నారు? మీ హీరో కానీ మీకు కానీ ఏ విధంగా కోఆపరేట్ చేశారు? హీరో వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేశారంటే, అంటే ముందు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం, ఒక కో డైరెక్టర్ పెట్టుకున్నాను. ఒక 2-3 days వరకు అంటే టెక్నికల్ అవార్డ్స్ మనం సెట్లో ఏంటేంటి చూడడానికి. కాకపోతే ఈ కెమెరా ఎక్కడ ఉంది అంటే మీకు ఈ ఒక స్క్రీన్ మీద విజువల్ ఎలా వస్తుంది, కెమెరా ఎక్కడ ఉంటుంది అంటే టెక్నికల్గా నేను యూజ్ టు థింక్ నాట్ ఓన్లీ సబ్జెక్టు, క్యారెక్టరైజేషన్స్ ప్లస్ వాళ్ళ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అండ్ అట్ ది సేమ్ ఆ ఫీల్ క్యారీ అయిందా, ఏ పాయింట్ ఎత్తుకున్నాడు అంటే డైరెక్టర్ గారు వీళ్ళు ఎలా చేశారు, ఇలా ఉంటే అట్లా అలా అబ్జర్వ్ చేసామన్నమాట. సో అదే నాకు చాలా ఫెచ్ చేసింది.
నేను కాకపోతే 1 day 2 days కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ టైం ఒక సెట్లోకి వచ్చే వరకు అందరూ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరి ముంగట డయాలంటే కొంచెం గుండె అనిపించిన 2 days 3 days తర్వాత ఐ బికేమ్ నార్మల్. క్రియేటివిటీ పర్ఫెక్ట్ వెళ్ళిపోయి డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఆర్టిస్టులు కూడా కొత్త డైరెక్టర్ అంటే పాపం కోడా శ్రీనివాస్ గారిని, తనికెళ్ళ భరణి కానీ, ఆలీ గారిని అందరు దే యూస్ టు కోఆపరేట్. చిన్న మిస్టేక్, బట్ ఒక 1 week తర్వాత టోటల్లీ పర్ఫెక్ట్ అయింది. అంటే నేను కెమెరా ఎప్పుడైతే సినిమా డైరెక్షన్ చేస్తాను అనుకున్నప్పుడు కెమెరా మొత్తం చదివాను. అంటే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఏంటి, కెమెరా లైటింగ్ ఏంటి, మూడి లైటింగ్ ఏంటి, లిటరేచర్ కూడా బాగా చదివా స్టార్ట్ చేశాను. ఈవెన్ నేను ఈ కెమెరాను విప్పి ఫిట్ చేయగలను. అంటే ప్రతి ఒక్క టెక్నికల్గా నేను, ఎందుకంటే ఐ షుడ్ నో వాట్ ఇట్ ఈజ్, మనకు అపార్చర్స్ ఏంది, ఇదేంది గేట్ అని, మీకు అవన్నీ లైటింగ్ బట్టి ఎంత మనం ఉండాలని అట్లా స్టడీ చేసుకున్న తర్వాతనే వచ్చాను అనమాట. సో అది నాకు బాగా ఈజీ అయిపోయింది. సో ఎలాంటి ఒక 1 week తర్వాత పర్ఫెక్ట్లీ అసలు వెళ్ళిపోయానండి. స్పీడ్ కూడా వర్కౌట్ చేసుకుని వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు సానా యాదిరెడ్డి గారు అంటే అప్పుడు 90s ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్స్ తోటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనేది ఉందండి. మీరు 96 నుంచి 2001 వరకు అంటే ఈ 5 years 6 movies చేశారు. అందులో దాదాపు అన్నీ కూడా మంచి హిట్ మూవీసే. అంత హిట్ కెరీర్ ఉన్న మీరు ఆగడానికి కారణం ఏంటి? రోజా హీరోయిన్గా వడ్డే నవీన్ హీరోగా ఒక సినిమా చేశారు. అలీ గారితో చిన్న హీరోస్ తోటి మీరు సినిమా చేసేవారు. ఒకేసారి రోజా లాంటి పెద్ద హీరోయిన్ పెట్టి సినిమా చేయడానికి కారణం ఏంటి? మీలాంటి డైరెక్టర్ తోటి రోజా గారు కానీ ఆ టీం కానీ ఎలా ఉండేవారు అప్పుడు? అసలు నేను చిన్నప్పటి సినిమా అబ్జర్వ్ చేసినప్పుడు ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుంది, ఏ సినిమా ఎలా, న్యాచురల్గా మనం అబ్జర్వేషన్ ఉంటుందండి. ఒక సినిమా ఎందుకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేకపోతే ఏది ఉందని. సో ఎప్పుడైనా అప్పటి నుంటే నేను అనుకున్నది ఏంటంటే ప్రేక్షక మహాదేవులు చాలా గొప్ప వాళ్ళండి. ఒక మంచి సినిమాను, ఫీల్ గుడ్ సినిమాను ఎప్పుడైనా ఆదరిస్తారు. దానికి కారణం పిట్టల ధర లాంటి సినిమా. అంటే ఒక సినిమా, మంచి సినిమా, ఫీల్ గుడ్ సినిమా కావాలంటే ఫస్ట్ ఒక మంచి కథ కావాలండి. ఒక మంచి కథకి మంచి కథనం, మంచి ట్రీట్మెంట్, హౌ యూ సెల్ ఆడిందో ఎలా చూపిస్తావు, దానికి తోడు అద్భుతమైన మ్యూజిక్ కావాలండి. అంటే ఇవి 25 అనుకుంటే ఇంకో 25 సెలెక్షన్ ఆఫ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి తోడు 100 అనుకుంటే మనం దీని ఒక ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ కానీ 200% లక్ ఉండాలి. కొండంత కష్టపడ్డా గోరంత అదృష్టం ఉండాలంటారు కదా. అంటే 100% టెక్నికల్గా సబ్జెక్ట్ మీద, మ్యూజిక్ మీద, ట్రీట్మెంట్ మీద కావచ్చు, ఆర్టిస్టుల ఫిట్నెస్ కానీ, ఇంకో 200% ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళ లక్ కలిసి 300% అవుతే సినిమా బయటకు వెళ్తే ఎక్సలెంట్గా ఉంటే ఒక ఫీల్ గుడ్ సినిమా వస్తుంది, డెఫినెట్గా హిట్ అవుతుందండి. అంటే ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ నాకు. సో మంచి కథ, కథనం, మ్యూజిక్, టైమ్లీ రిలీజ్ ఇంపార్టెంట్. ఒక సినిమాను కూడా మీకు తెలుసు, చిన్న సినిమాలు పెద్ద సినిమాల మధ్యనిస్తే అదైపోతుంది, కిల్ అయిపోతుంది. కాబట్టి టైమ్లీ రిలీజ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చు, నాకు ఆ ఫార్ములా నేను అనుకున్నాను. అప్పుడే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా వస్తుంది, ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారు. సో అదే ఫార్ములాతో నేను సినిమాలు చేశాను. సో నేను నా ఉద్దేశంలో పెద్ద సినిమానా చిన్న సినిమానా అనుకోండి. ఇప్పుడు మొన్న పెళ్లి చూపులు వచ్చింది, పెళ్లి చూపులే కదా, పెళ్లి చూపులు, అదే చిన్న సబ్జెక్ట్ బట్ ఎక్సలెంట్గా ట్రెండీగా తీశాడు ఆ సినిమా. సో ఆదరించారు. ఎంత పెద్ద ఇట్ వాజ్ ఎ బిగ్ హిట్. నేను కూడా అదేవిధంగా సంపంగి వచ్చేసాను, చక్కటి మ్యూజిక్ తోటి చేశాను. అంతకుముందు ప్రేమపల్లెకి కూడా మంచి సినిమా అండి, బట్ మిస్కాస్టింగ్ వల్ల అది కొంచెం ప్రాబ్లం వచ్చిందన్నమాట. సో ఇట్ ఈజ్ మై ఫార్ములా. సో నాకు ప్రేమపల్లెకి చేసేటప్పుడు అందరూ సురేష్ గారు కానీ, వినీత్ కానీ, రోజా కూడా చక్కగా కోఆపరేట్ చేశారండి. ఆర్టిస్టులు నేను ఫస్ట్ షాట్ పెట్టినప్పుడే వాళ్ళు మీరు ఎక్కడ పని చేశారు, ఎక్కడ పని, అంటే అలా థ్రిల్లో ఫీల్ అవ్వనమాట. వర్క్ పని అసలు ఒకసారి అయితే మన రంగనాథ్ గారు సంపంగి చేసేటప్పుడు వచ్చి కౌగులించుకున్నాడు వర్క్ చూసి. అంటే వర్క్ స్టైల్ని బట్టి ఈవెన్ మన యాజ్ ఎ డైరెక్టర్గా వీ డూ మిస్టేక్స్. ఒక సీనియర్ ఆర్టిస్ట్గా చూసినాను అనుకున్నాడు ఒక షాట్ పెట్టినప్పుడు, ఏంటి ఇక్కడ వెళ్తున్నాడు. మళ్ళీ నేను లైటింగ్ అంతా అరేంజ్ చేసిన తర్వాత విజయ్ మా కెమెరామ్యాన్ నన్ను మార్చేద్దాం, యాంగిల్ మార్చేస్తాను. మళ్ళీ అప్పుడు ఆ బెడ్ మీద పడుకున్న రంగనాథ్ గారు లేచి అది చేశాడనమాట. సో ఒక డైరెక్టర్కు సిగ్గుపడకూడదు. సెట్లో ఏంటంటే లైటింగ్ అంతా అందరూ వెయిట్ చేసి మళ్ళీ మార్చే వరకు అందరికి ఒక చిన్న భావన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అదవుతుంది, నిర్మోహం. నేను సో అలా అనమాట. సో అలా అందరూ నాకు ప్రతి సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బాగా కోఆపరేట్ చేశారండి. అలానే తీయగలిగినా నేను. అంటే మీరు విజయ పరంపర అనేది మీరు కంటిన్యూగా 6 years మంచి హిట్స్ ఇచ్చిన తర్వాత 7 సినిమాలు అంటే 95, 96 పిట్టల ద్వారా, 97 జై బజరంగ్ బలి, 98 ప్రేమ పల్లకి, 99 బ్యాచిలర్స్,
2000 సంపంగి, 2001 కుచ్చుకున్నమ్మ, ఇవన్నీ కంటిన్యూగా దాదాపు మేజర్ హిట్స్ మేజర్ హిట్స్. ఉన్నాయి. అలా హిట్స్ తీసుకుని వచ్చిన సానా యాదరెడ్డి గారు ఎందుకు ఉన్నట్టుండగా బ్రేక్ తీసుకున్నారు? ఓ పక్కన ప్రొఫెషన్ అడ్వకేట్ చూసుకుంటూ, ఓ పక్కన రియల్ ఎస్టేట్ చూస్తుంటూ, ప్లస్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ప్లస్ నేను కూడా ఒకటి అబ్జర్వ్, ఎకనామికల్గా ఫైనాన్షియల్గా కూడా చిన్న సినిమాలు ఎన్నని చేసి ఎంత హిట్ అయినా కూడా నేను చేసిన ప్రతి సినిమా చేసేప్పుడు చిన్న సినిమా అండి. రిలీజ్ అయినాక పెద్ద సినిమా చాలా డబ్బులు, పెద్ద సినిమాకి ఈక్వల్ డబ్బులు వచ్చాయి. ఐ కెనాట్ సే దట్. బట్ హౌస్ఫుల్ కలెక్షన్ నీళ్ళగా నాకు డబ్బులు రాలేదు. అంటే దీనికి కారణం అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో లోపం ఉంది. థియేటర్స్ యాజమాన్యంలో కానీ, డిస్ట్రిబ్యూటర్లో కానీ. ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఇప్పుడు ఎవరు ఏ ఫ్రాడ్ చేసినా ఐ క్యాన్. అంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే డిపెండెన్సీ ఉండే, వాళ్ళు చేశారు, మా డబ్బులు కూడా మాకు రాలేదండి. బట్ అన్ని సినిమా పిట్టల సినిమా ఆల్మోస్ట్ చిరంజీవి గారి సినిమాతో ఈక్వల్గా ఆడిందండి. నాకు ఇప్పటికీ పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ఏలూరు కానీ రాజమండ్రి కానీ ప్రతి ప్లేస్లో థియేటర్ రికార్డ్స్ అని. అప్పుడు ఆ రోజులలో 96లో. సరే డబ్బులు మాత్రం మా డబ్బులు మాకు రాలేదు. అంటే నా పెట్టుబడి కూడా వచ్చినా ఇవాళ ఇప్పటికి 50 సినిమాలు చేసి ఉండేవాడిని. సో ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో అంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండేదంటే ఎగ్జాక్ట్లీ ఏమాత్రం లేదండి. ఒక్కొక్క సినిమా తీసి ఇచ్చేయడం వాళ్ళకి అంతా ఇవ్వడం, వాళ్ళు తీసుకుని వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు దయచేసి అంత ఇస్తాను తీసుకున్నాను. అప్పటికే ఉంది, ఇప్పటికి లేదని కాదు, ఇప్పుడు కాస్త మెరుగుపడింది. ఓకే, దాని గురించి మేము పోరాడం మొన్న మధ్యన. ఇప్పుడు సానా యాదరెడ్డి గారు అనగానే ఇప్పుడు మామూలుగా సినిమా జనాలకి గుర్తొచ్చేది ఏంటంటే చిన్న సినిమాలను ప్రోత్సహించేటువంటి ప్రొడ్యూసరు, చిన్న సినిమాలు బతకాలి అని చెప్పేసి దానికి సంబంధించి మీరు ఒక అసోసియేషన్ పెట్టారు. సో అట్ ద సేమ్ చిన్న సినిమాలు ప్లస్ మినీ థియేటర్స్ రెండింటి మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్గా ముందుకు పోగలని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు వాళ్ళ చూడండి, ఎన్నో వందల సినిమాలు వస్తున్నాయి. ఒకటే ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు అని తీసుకుంటున్నారు. ఎన్నిట్లలో ఒకటి పెళ్లి చూపులు, ఒక పెద్ద ఆయన చేతిలో పోయింది, దానికి సినిమా బాగుంది. సో అలాంటి మంచి సినిమాలు కూడా థియేటర్స్ దొరకక కిల్ అయిపోతున్నాయి. ఆడుతుండగా కూడా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆడుతుండగా కూడా పెద్ద సినిమా వస్తుందంటే తీసేసి వాళ్ళ పెద్ద సినిమాలకు ఇచ్చేవారు డిస్ట్రిబ్యూటర్స్. సో అటువంటిప్పుడు ప్రొడ్యూసర్కి ఎంత నష్టం ఉండదు. సో అంటే ఈ రోజులలో చిన్న సినిమా అనేది లేదండి. ఉన్నా కూడా ఎవరో వాళ్ళ మెర్సీ మీద థియేటర్ ఇవ్వడం, అంత కష్టపడి సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆ ఎగ్జిబ్యూటర్స్కి ఇచ్చేస్తే సరైన లెక్కలు ఉండవు, డబ్బులు రావు, థియేటర్ దొరకదు. సో అంటే నా లెక్కన చిన్న సినిమా అనేది చచ్చిపోయిందండి, చంపబడింది. సో అందుకే నేను సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం అదే. ఎప్పుడైతే సినిమా అంటే నా దృష్టిలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేని సినిమా ఒక ప్రొడ్యూసర్ చేయడము బెస్ట్ అండి. పరన్న కష్టపడి డబ్బులు పెట్టి వేరే వాళ్ళ చేతులు పెట్టడం, దొంగల చేతులు పెట్టడం. అంటే మీరు మాట్లాడేది ఇలా ఉంది వెర్షను. నేను వేరే ప్రొడ్యూసర్స్ తోటి కానీ డైరెక్టర్స్తో కానీ పెద్ద సినిమాలు చేసే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే థియేటర్స్ వాళ్ళకు కూడా సినిమాలు కావాలండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా మంచిగా లేని సినిమా అనేది ఉంటుంది దీంట్లో. పెద్ద సినిమా అంటే స్టార్ కాస్ట్ని బట్టి థియేటర్స్కి వస్తారు తప్పించి బాగా లేకపోతే సెకండ్ డే నుంచే కలెక్షన్స్ ఉండవు. ఇప్పుడు థియేటర్స్ వాళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే థియేటర్లో క్యాంటీన్స్, థియేటర్ని నమ్ముకొని జీవించే కుటుంబాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ వాళ్ళందరూ బతకాలి అంటే పెద్ద సినిమాలు అయితేనే వస్తారు, మంచి సినిమాలు అయితేనే పబ్లిక్ వస్తారు. పబ్లిక్ వస్తేనే సైకిల్ స్టాండ్ కానీ క్యాంటీన్ కానీ ఇవన్నీ బతకాలంటే మంచి సినిమా ఉండాలి. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ ఎప్పటికీ ఉంటాయి అనేది వాళ్ళ వాదన. దాంట్లో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? నేను టు సమ్ ఎక్స్టెంట్ ఏకీభవిస్తాను. అంటే అందుకే ఇప్పుడు ఈ మధ్య డిజిటల్ మీడియా వచ్చాను, మీకు ఫిలిం ఫార్మాట్ పోయి డిజిటల్ ఫార్మాట్లో వచ్చింది. అందరూ ఎవరు చిన్న అవగాహన ఉన్నా కూడా వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, డబ్బులు వెళ్తున్నారు. సో అంటే అవగాహన లోపం కూడా ఉంది. అంటే చాలామంది అంటే తక్కువ ఖర్చు కదా, చిన్న సినిమా చుట్టేద్దాము అంత ఫ్రెండ్ తీసి చేస్తున్నారు. బట్ ఒక మంచి సినిమా ఫీల్ గుడ్ ఇప్పుడు ముందే చెప్పాను, ఒక మంచి సినిమా ఫార్మాట్ ఏంటి, మంచి కథ, మంచి కథనం, మంచి మ్యూజిక్, మంచి ట్రీట్మెంట్, అంటే ఐ మీన్ టైమ్లీ రిలీజ్, ఇవి ఉన్న ప్రతి సినిమాకు అంటే మీకు ఎప్పుడైనా కలెక్షన్స్ పెద్ద సినిమాతో వీ కెనాట్ ఎక్స్పెక్టెడ్. అంటే పెద్ద సినిమాలకి ఏంటంటే టోటల్ ఓపెనింగ్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ కూడా పెద్ద సినిమాను ముందే అమ్మేసుకుంటాడు, సేఫ్ జోన్లో ఉంటాడు కాబట్టి ఒక హీరోల సినిమాలు ఉంటాయి అవన్నీ 20% కూడా లేవు కదా, 80% చిన్న సినిమాలే కదా, 20% మాత్రమే పెద్ద సినిమాలు. ఆ పెద్ద సినిమాలో వాళ్ళు అంటే అవి కూడా పెద్ద సినిమాలు కూడా సినిమా బాగాలేకపోతే వెళ్ళిపోతున్నాయి, అది వదిలిపెట్టండి. సో చిన్న సినిమాలు మంచి సినిమాలు ఎన్ని లేవండి, చాలా ఉన్నాయి. థియేటర్స్ దొరకవు మంచి ఎన్నో సినిమా, నేను చూసిన కొన్ని సినిమాలు పేర్లు చెప్పను, బట్ థియేటర్స్ దొరకక అట్లే మూలకు పడిపోయినాయి. సో ఆ సినిమా వస్తే కొద్ది ఉంటారు, థియేటర్ ఫీడింగ్ అవుతుంది, అతనికి ఏదో సినిమా రిలీజ్ అయిందని నాకు తెలుసు. సినిమా తీసిన తర్వాత బూడిదలు వేసుకున్న పన్నీర్లానే ఉంటుంది. అంటే వాట్ వి కాల్ ప్రొడ్యూసర్ అన్నవాడు
చాలా అదనమాట. ఒకప్పుడు ప్రొడ్యూసర్గా రండి కూర్చోండి అని అసలు రెస్పెక్ట్, స్పెషల్ రెస్పెక్ట్, గౌరవం ఇచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అయ్యో పాపం ప్రొడ్యూసర్ మీరు అనే పరిస్థితి దరిద్రానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? వ్యవస్థ వల్ల లోపాలే కదా. ఓన్లీ అంటే ఒకటి స్వయంకృతాభివృద్ధి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ ఎలాంటి అవగాహన లేకుండా ఎవరో డైరెక్టర్ని పెట్టుకొని పిచ్చి సినిమాలు తీసేసి పోగొట్టిన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కూడా తప్పు, కరెక్ట్ కాదు. సో మంచి సినిమా ఒక మంచి కథ చేసుకొని మంచి అన్నీ చేసుకొని సినిమా తీసిన తర్వాత థియేటర్ దొరకకుండా మూలన పడి ఉంటే ఎంత కష్టం ఉండదు ప్రొడ్యూసర్కి. ఇంట్రెస్ట్ కట్టలేక అక్కల దగ్గర, అన్నల దగ్గర, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని సినిమా కంప్లీట్ చేసుకొని ఏదో పేరు వస్తుంది, ఏదో ఆశ ఊహలతో వచ్చి విహరిస్తూ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా సిస్టమ్ చూసిన తర్వాత ఏమవుతుందండి, ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్స్. దాని కారణాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ కూడా కారణమేనండి. ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళు, మీరు ఎంత మనం ఏదో నీతులు చెప్పిన వాళ్ళు చెప్పండి, ఒక ఎంతో వస్తుంది, వాళ్ళు ఏంటంటే కలెక్షన్. అవును, ఎందుకు పెంచాలి ఒక థియేటర్ రెంట్? ఎందుకండి? ఒక సండే ఎగ్జాంపుల్ ఎగ్జామ్ 4 లక్షలండి ఒక వీక్కి, దాని రెంట్ హైరు అంటే ఎంత అండి? అంత పెంచాల్సిన అవసరం ఉందండి. అదే కదా మా పోరాటం ఏంటంటే, ఒక చిన్న సినిమా వచ్చినప్పుడు మొత్తం డబ్బులు దానికే పోతాయి కదా, ఒక డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్కే పోతుంది. ఇలాంటి చాలా థియేటర్లు ఉన్నాయండి. సో ఎక్కడంటే వాళ్ళు నింపేసుకోవాలి. ఎప్పుడో పాత రోజుల్లో కట్టిన సినిమా థియేటర్లు ఇప్పటికీ లేటెస్ట్ అంటే రేట్లు పెంచుతూ ఉన్న దాంట్లో మ్యాక్సిమం వాళ్ళే తీసుకుంటూ ఇంకేముంటుంది, ప్రొడ్యూసర్కి ఏమొస్తుంది, షేర్ ఎక్కడ వస్తుంది? ఈ కటింగ్, ఈ పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీ తీసేసుకుంటా చున్నకు వేసి ఇంకా ఉల్టా మీరు ఇంత కట్టాలని చెప్తున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ చదివాను, థియేటర్లో ఫస్ట్ షో మార్నింగ్ షో వచ్చేసి చిన్న సినిమాకి మాత్రమే ఉన్నాండి. అంటే పార్టిసిపేట్లు మా ఆధ్వర్యంలో జరిగింది. బట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉందండి? ఏదో మధ్యాహ్నం అంటారు ఊరికే పేపర్లో రావడానికి తప్ప ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో హార్డ్ టైమింగ్లో ఇస్తే 5ంటికో 3ంటికో ఎక్కడ వస్తారండి? సో అది అంత పెద్ద సక్సెస్ కాదండి. మంచిదే, బట్ ప్రొవైడెడ్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఈ టైంలో వచ్చినా రాకున్నా సినిమా ఉన్న చిన్న సినిమాలకే కేటాయిస్తే మంచిది. మళ్ళీ దాన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మినీ థియేటర్స్ కాన్సెప్ట్ వచ్చింది, అయిపోయింది. ఇంకా చిన్న సినిమాలకి ప్రాబ్లమే లేదు, చిన్న సినిమాని మినీ థియేటర్స్లో వేసుకోవచ్చు. సినిమా హాల్ రెంట్స్ కానీ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ప్రొడ్యూసర్కి చాలా ఈజీ అవుతుంది అనేది అదే కాన్సెప్ట్. చాలా అగ్రెసివ్గా అందుకే మినీ థియేటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఫామ్ చేసామండి. దాన్ని నేను ప్రెసిడెంట్గా నేను చాలా రిప్రజెంటేషన్ సీఎం గారు, గౌరవనీయులను మన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాము. వారు ఎంతనే స్పందించేసి చేయండి, ఎస్ దీన్ని జరగాలని చెప్పారు. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ డ్రాఫ్టింగ్ కార్డ్కి వచ్చిన స్టేజ్లో ఉందన్నమాట. అది ఇది చిన్న దానికి వీ నీడ్ HGO అంటే ఇమ్మీడియట్గా సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ కావాలి, ఒక ఫైర్ పర్మిషన్ కావాలి, ఇంకా ఎలక్ట్రిసిటీ ఇవన్నిటికీ మున్సిపల్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాలి. కాకుండా సింగిల్ విండో పద్ధతులు ఇస్తే ఈజీగా కట్టుకుంటారు. అంటే చిన్న మినీ థియేటర్ల కాన్సెప్ట్ ఏంటంటే ఖర్చు తగ్గించడం, ఒక కుటీర పరిశ్రమలాగా. అంటే ఒక మ్యాక్సిమం 100 to 200 థియేటర్స్ సీటింగ్ కెపాసిటీ, సీటింగ్ 200. సో దానికి ఏంటంటే 2 ఎంప్లాయీస్ చాలు, ఒక ఆపరేటర్ లాగా, ఒక వాళ్ళే టికెట్ ఇచ్చేసుకొని చూసుకునేలాగా. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కంఫర్టబుల్ దగ్గర రాను. అంటే ఈ ఓవర్ హెడ్ ఛార్జెస్ తగ్గించేస్తున్నాం. అసలు మీకు పవర్ బిల్ కానీ ఎంప్లాయీస్ బిల్ కానీ మీకు కానీ చిన్న ఒక 300 గజాల్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. మీకు అర్థమైంది. సో దానివల్ల ఖర్చు తగ్గిపోతుంది. ఏదొచ్చినా మినీ థియేటర్ వల్ల 50-50 అంటే ప్రొడ్యూసర్కు సగం, అంటే దానికి ఒక మేము ప్లానింగ్ చేసుకున్నాం. ఒక సినిమా రిలీజ్ అవుతే ఫస్ట్ రో 60% ప్రొడ్యూసర్కు, 40% అంటే ఐ మీన్ థియేటర్ యజమాని ఎగ్జిబ్యూటర్ కావచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా కావచ్చు. సో అతనికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్ది రోజులు నడుస్తుంటే 50-50, తర్వాత మళ్ళీ వైస్ వర్సా, అంటే ప్రొడ్యూసర్కు 40-60. సో దాని రన్నింగ్ బట్టి. సో వెంటనే ఆంది ఇమ్మీడియట్గా అదే రోజు ఈవినింగ్కి ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అంటే ఏదైనా ఆన్లైన్లో సాయంత్రం ఇంటి మన సెకండ్ షోస్ బుకింగ్ అయిపోగానే ప్రొడ్యూసర్కి తెల్లవారి మార్నింగ్ ఆయనకు అకౌంట్లో డబ్బులు పడాలి. ఏ షోకి ట్రాన్స్పరెంట్గా దానికి ఉండాలన్నమాట. వాళ్ళు థియేటర్స్ కట్టుకుంటారు. ప్లస్ ఇంకా ప్రొడ్యూసర్ మేమే చిన్న ప్రొడ్యూసర్స్ అంతా కలెక్ట్ చేసుకొని మంచి సినిమాలు, ఫీల్ గుడ్ సినిమాలు చేయాలని మా తపన అన్నమాట. అంటే మా సినిమాలు మేమే స్క్రీనింగ్ చేసుకోవడం. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక్కొక్క థియేటర్కి 4 లక్షలు ఒక పీక్ అండి. ఇక వీకిల్ కట్టాలి, అలాంటి బర్డెన్ పోయింది కదా. ఎంత చిన్న మెయింటెనెన్స్ బర్డెన్. అసలు బ్రహ్మాండంగా నెలకి ఒక 2-3 లక్షల వరకు ఒక ఎగ్జిబ్యూటర్కి డబ్బులు వస్తాయి. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి డబ్బులు ఒక వారంలో వెళ్ళిపోతాయండి. సో దానికి ఒక స్క్రీనింగ్ నెంబర్ ఆఫ్ ఎన్ని థియేటర్స్ అన్ని లొకేషన్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఆర్టీసీ కూడా అప్రోచ్ అయ్యాము. ఆర్టీసీ కూడా ప్రపోజల్ ఇచ్చింది మేమే.
అంటే మా మినీ థియేటర్ అసోసియేషన్ మేము అంతా కలిపి చేసింది. ఆర్టీసీ బస్ స్టేషన్లలో, మార్కెట్లలో, కూరగాయల మార్కెట్లలో ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేస్ ఉందో అది మాకు ఇవ్వండి. సో వీల్ కన్స్ట్రక్ట్ థియేటర్స్ అండ్ వీళ్ళు అదనమాట షేరింగ్ బేస్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దానికి కొంచెం ఆర్టీసీలో ప్రాబ్లం ఉందని దాన్ని హైరింగ్ ఇస్తున్నారు. మేము అన్నా షేరింగ్ బేస్ ఇవ్వండి. ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ను వచ్చిన రెవెన్యూలో మీకు కూడా షేర్ ఇస్తాం. సో దట్ ప్రొడ్యూసర్కి బర్డన్ కాదు, ఎగ్జిబిటర్ కూడా బర్డన్ కాదు. అదే మీరు నేను కట్టాలనుకోండి, ఎక్స్పెన్సివ్ కదండి. సినిమా నడిచినట్టుగా వీ హేవ్ టు పే దట్. సో అలా ఈజీగా ఆ మెథడ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క కాలనీలో ఒక సినిమా థియేటర్ వస్తుంటారు. మనము మామూలుగా పాత రోజులలో నడుచుకుంటూ పోయి సినిమా చూసి వచ్చేది. రోడ్డు మీద ఏ కాలనీలో ఎవరి ఏరియాలో వాళ్ళకు సినిమా థియేటర్ ఉంటుంది. రిలీజ్ అయిన సినిమా వాళ్ళు పోయి చూస్తారు. అంటే మీకు దానికి పార్కింగ్ కూడా ఎక్కువ ఫెసిలిటీ లేకుండా, ఎందుకంటే ఆ లొకేషన్ ఆ లోకల్ ఏరియా వల్ల వస్తారనమాట. దానివల్ల రోడ్డు మీద ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. 100-200 రూపాయల్లో హాయిగా సినిమా చూసుకొని రావచ్చు. ఇప్పుడు మీకు మల్టీప్లెక్స్లో 500 రూపాయలు ఎందుకు మీకు సినిమా చూడండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఎక్కడ చూపిస్తాడు? సో సినిమా పోవడమే డ్రాప్ చేసుకుంటాడు. దానివల్ల పైరసీ చేస్తాడు. సరే మీకు తెలుసు కదా. సో ఇవన్నీ ఆ కాన్సెప్ట్తో దీన్ని ఎవరికి నష్టం కాదు. ఓన్లీ మేము చిన్న సినిమాలు నడిపించుకుంటాం. ఎప్పుడన్నా లేనప్పుడు పెద్ద సినిమాలు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్లో అన్నమాట. ఇది అనమాట. మీకు అర్థమైంది కానీ మీరు సినిమాలకి మేకింగ్లో చాలా గ్యాప్ తీసుకున్నారు. సో ఓకే, ఈ గ్యాప్లో మీ దగ్గర నుంచి కొన్ని న్యూస్ వినపడ్డాయి. మల్టీ లాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారని, శ్రీశాంత్ బయోపిక్ తీస్తున్నారని చెప్పేసి ఆ పనిలో బిజీగా ఉన్నారన్నారు. యాక్చువల్గా అది ఎంతవరకు వచ్చిందండి ఆ ప్రాజెక్ట్? అది లాంచ్ మొత్తం అంటే మామూలుగా ఫార్మల్గా పూజ చేసుకుని ఓపెన్ చేసామండి. స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం మేము. అది ఆల్మోస్ట్ ఈ సమ్మర్ తర్వాత స్టార్ట్ చేస్తామండి. మంచి స్క్రిప్ట్, మంచి బయోపిక్ లాంటిదే. ఇట్స్ సెమీ బయోపిక్, అంటే ఎగ్జాక్ట్లీ ఐ కెనాట్ సే ఇట్స్ బయోపిక్. ఒక నెగిటివ్ ఎలిమెంట్ని తీసుకుంటున్నారని మీరు ఫీల్ కదా. ఇప్పుడు శ్రీశాంత్ అనే వ్యక్తి ఏదైతే ఒక నెగిటివ్ ఎలిమెంట్ అని నేను ఫీల్ అయ్యా. ఏంటంటే ఇప్పుడు శ్రీశాంత్ ఒక సక్సెస్ఫుల్ సచిన్ టెండూల్కర్ గురించి మీరు చెప్పారు అంటే, ఒక లెజెండరీ క్రికెటరు, ఒక ధోని గురించి చెప్పారంటే, ఒక పెద్ద బాక్సర్ గురించి చెప్పారంటే పాజిటివ్ వేసే వెళ్తాయి జనంలోకి. శ్రీశాంత్ అనే వ్యక్తి ట్యాంపరింగ్ ద్వారా, మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా బహిష్కరించబడ్డటువంటి ఒక క్రికెటర్. అతని బయోపిక్ని తీసుకోవడంలో మీ యొక్క గట్స్ ఏంటి అసలు? యాక్చువల్గా ఎలా సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? బేసికల్గా ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎవరెవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, దాని అవసరాలు ఏంటి, నెసెసిటీ ఏంటి, దానికి అన్ని కరెక్ట్ చెప్పడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది. నెగటివ్ నుంచే మీకు మంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఎవరు నెగటివ్ చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు క్రికెట్ అంటే ఏంటి, క్రికెట్ అనేది నా దృష్టిలో అంటే క్రికెట్ అభిమానులు ఉన్నారు, అసహించుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ రెండింటి మధ్యన ఘర్షణ, అలాంటి పాయింటే నేను చూజ్ చేసుకున్నానండి. అంటే క్రికెట్ ఎంతమంది కావాలనుకున్నారు, ఎంతమంది వద్దంటున్నారు, ఎంతమంది. ఇప్పుడు మీకు తెలుసు ఒక క్రికెట్ వల్ల వారం రోజులు 10 రోజులు మొత్తం నేషనల్ ప్రొడక్టివిటీ ఎంత పోతుందో. అనవసరంగా ప్రతి ఒక్కడు సోమరిపోత అయిపోతాడు. అదే మీరు పాత రోజుల్లో విన్నాము, 11 ఫూల్స్ ఆర్ ప్లేయింగ్ 11, అలాగా ఐ కెనాట్ సే ఎక్స్పెక్ట్ టోటల్గా. సో ఏముండదు, అదే బాల్కు వస్తే తగులితే సిక్సరు, లేకపోతే డకౌట్. ఏముంది అదే కదా, దర్ ఇస్ నథింగ్ న్యూ. అంటే అఫ్కోర్స్ ఒక చిన్న భావన ఉండొచ్చు, బట్ దాని కొరకు అంత ఇంపార్టెన్స్ చేయాల్సిన గేమ్ కాదని నాకు ఒక చిన్నది ఉంది. అంటే నేను చెప్పిన పాయింట్ కొద్దిమంది చెప్తే చాలామంది అప్రిషియేట్ చేశారు. రైట్, మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇక్కడ అతను నెగిటివ్గా క్యారెక్టర్ కాదు. ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ మ్యాన్ అతని క్యారెక్టర్ అతనే ప్లే చేస్తున్నది ఒక ఇన్నోవేటివ్ పాయింట్ అనుకొని హిమ్సెల్ఫ్ ఈజ్ ప్లేయింగ్ ఇస్ ఓన్. అదే మొన్న ధోని చూశారు, ఇంకో ఆర్టిస్ట్ పెట్టి ధోని సబ్జెక్ట్ తీసుకొని అతని ప్లేస్లో ఆర్టిస్ట్, బట్ ఇతనే లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది, అందులో స్ట్రగుల్స్ ఏంటి, అటువంటి మామూలుగా ప్రతి ఒక్కరు ఎట్లా డెవలప్ అయ్యేదో అని కాకుండా అదైన తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యాడు. ఇప్పుడు శ్రీశాంత్ని మీరు అప్రోచ్ అయినప్పుడు శ్రీశాంత్ తన బయోపిక్ని తీసుకుంటూ వాస్తవాల్ని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, వాస్తవ పరిస్థితులు చెప్పినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఉంటుంది షేడ్ దాంట్లో. సో అలాంటిది సెల్ఫ్ అదే ఏ విధంగా అతను యాక్సెప్ట్ చేశాడు, మీరు ఎలా కన్విన్స్ చేశారు? అంటే మేము సబ్జెక్ట్ కన్సీవ్ చేసుకున్న తర్వాత కొన్ని అతను జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాం ఆ పాయింట్ సబ్జెక్ట్లో చేసుకొని క్లియర్గా దానికి ఆయనకు రీజనబుల్గా అతనికి ఎలా అర్థం అయ్యాలో చెప్పాము. థ్రిల్గా ఫీల్ అయ్యాడు. అంటే పర్సనల్ ఇమేజ్కి డ్యామేజ్ ఏం కాదు అతనికి, ఇంకా పర్సనల్గా అతను ఏంటి ఇంకా గివ్స్ ఎ గుడ్ అది వస్తుంది ఆడియన్స్కి. మీకు అల్టిమేట్గా అతను అక్యూటల్ అయ్యాడు, మీకు తెలుసు కదా. అంటే ఏ దాంట్లో ఇరుక్కోలేదు అని అక్యూటల్ ఇచ్చారు, బట్ జనాలకు డౌట్ ఉంటుంది. కామన్, క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ తెలియకుండా నేను ఆయన ఏం జరిగింది చెప్తాను మీకు. ధోని అజరుద్దీన్లో కూడా అదే చెప్పాడు. అజరుద్దీన్ అని తప్పు చెయ్యలేదు అని కావాలని తీసి చెప్పాడు. బట్ నేను చేసిన సబ్జెక్ట్లో అది కాదు.
ఇన్సిడెంటల్గా సబ్జెక్ట్ రన్ అవుతూనే వస్తుంటుంది అనమాట. బట్ ఎవ్రీ వన్ ఫీల్స్ థ్రిల్లింగ్ ఉంటుందండి అది. ఈవెన్ చాలా ప్లేస్లు ఎక్కడెక్కడ ఆడిన ప్లేస్లనే మేము వర్కౌట్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు మీరు ఏదైతే శ్రీశాంత్ బయోపిక్ తీస్తున్నారో అది ఎప్పటికల్లా రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక ఐ థింక్ ఎండ్ ఆఫ్ ఈ ఇయర్ అంటే 17th ఎండింగ్లో వస్తుందండి. 17th ఎండ్ ఆఫ్ ద 17th. అంటే నాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే మాకు గ్రాఫిక్ డిపెండెన్స్ ఎక్కువ ఉంది. బికాజ్ అతనితో సమకాలికలు అప్పుడు ప్లే చేసిన వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళ కొన్ని తీసుకోవాల్సిన నెసిటీ అవసరం ఉంది. కొన్ని స్టాక్ షాట్స్ తీసుకోవాలి క్రికెట్ బోర్డు నుంచి, అంటే క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, అన్నీ తీసుకోవడం లేదా మేమే చేసుకోవడం అవన్నీ కొన్ని ఉంది కాబట్టి టైం పడుతుందండి. సమస్య లేదు, మల్టీ లాంగ్వేజ్గా చేస్తున్నాండి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం. ఇది బిలాంగ్స్ టు కేరళ, తమిళ్, తెలుగు, హిందీ ఆల్సో అండి. అతడి కథ అది ఏం జరిగింది అని క్లియర్గా చెప్పినప్పుడు నా ట్రీట్మెంట్ని బట్టి ఎందుకు చూడండి, మీకు ప్రతి మూమెంట్ ఓపెనింగ్ నుంచి ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా అద్భుతమైన సబ్జెక్ట్ అయినా మీ ట్రీట్మెంట్ అన్నాను చూడండి, మీకు ప్రతి షార్ట్ ప్రతి దాంట్లో సీన్ నుంచి ఒక థ్రిల్లింగ్ ఏదో పాయింట్ అన్న ఆతృత ఉన్నప్పుడు ఎందుకు కదండి, ఏదైనా అవుతుంది. వై అతన్ని నెగటివ్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇంకా మన దగ్గర ఎంతమంది హీరోలు వస్తున్నారు చూసి, హీరో కాదు వీళ్ళు తమిళ వాళ్ళకి చూడండి, ఒక్క హీరోని చూస్తే మనం చూడగలమా అంటే ప్రతి ఒక్క హీరో మన ఇంట్లో మన పక్కింటి అబ్బాయి ఎదురింటి అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. పాత రోజుల్లో హీరో అంటే 6 అడుగులు తెల్లగా ఎర్రగా వాళ్ళంతా ఇప్పుడు అన్నారు అంత విగ్గులు పెట్టుకొని అది కదా ఆర్టిఫిషియల్. బట్ మీకు అర్థమైంది కదా, అంటే హీరో కాన్సెప్ట్ పాత రోజులు పోయిందండి. ఇప్పుడు ఒక అమ్మాయిని మాత్రం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. హీరో ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ సబ్జెక్టు ట్రీట్మెంట్ బట్టి వెళ్ళిపోతుంది. శ్రీశాంత్ మూవీ కాకుండా వేరే కూడా ప్రాజెక్ట్స్ మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా, కొన్ని రన్నింగ్లో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ చెప్పండి. నేను నువ్వంటే నేనని ఒక సబ్జెక్ట్ చేశానండి, ఒక లవ్ సబ్జెక్టు. 2004లో జరిగిన యథార్థ కాదా యాక్చువల్గా, అప్పటి ఆ నేటివిటీతో తీసినాను. ఓకే, ఇప్పుడు ఈ సినిమా అయిపోయిందండి ఇయర్ ఏ సంవత్సరం తీసుకుంటున్నారు? మొన్న 16 మనకు నవంబర్లో రిలీజ్ చేయాల్సింది ఉండే, ఈ డిమానిటైజేషన్ వల్ల సో పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు జూన్ 1st వీక్ కానీ జూలై 1st వీక్ కానీ కాలేజెస్ ఓపెన్ అవుతాయి కదా, అప్పుడు ఫ్రెష్గా స్టూడెంట్స్ వస్తారు, అప్పుడు బాగుంటుందని నా సినిమాలు అన్నప్పుడు అదే టైంలో అండి. ఇంకోటి సానా యాదిరెడ్డి గారు, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అనేది విపరీతంగా తీస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే పిల్లల్లో దాదాపు 50% పిల్లలు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అనేది ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ రోడ్ల మీద చూసినా, ఏ సండే సాటర్డే చూసినా కూడా షూటింగ్స్ జరుగుతున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్ రోడ్ల మీద చూస్తుంటే. సో ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అనేది ఓకే, కొంతమంది దాంట్లో దర్శకులు వస్తున్నారు, సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? క్రియేటివిటీ ఉన్నప్పుడు ఎవరైనా ఒక కొత్త ఇన్నోవేటివ్గా చెప్పాలనుకుంటే ఎప్పటికీ అది ఆల్వేస్ ఇన్వైటెడ్ అండి, ఇన్వైటబుల్. చూస్తాను నేను అప్పుడప్పుడు చాలా అద్భుతంగా చేస్తాను, చిన్న పాయింట్ను ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తాను, చూశాను. నేను కొద్దిమందిని కాంటాక్ట్ కూడా జరగడం జరిగింది. ఈ మధ్య నేను కూడా ఒక చిన్న డాక్యుమెంటరీ సినిమా చేశాను, సప్త వ్యసనాలని. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ నంది అవార్డు వచ్చింది. నిజమే, నేను కూడా విన్నాను, మళ్ళీ ఎక్కడ మీడియాలో చూడలేదు. అదే బ్యాండ్ మా మీడియా పీపుల్ని, మీడియా ఫ్రెండ్స్ చాలా మంది కొంచెం అడిగాను, ఏమా హీరోయిన్ వీంతోడు పోయింది, అటు పోయింది, లేకపోతే హీరోయిన్ ఇక్కడ ముద్దులా బొమ్మలు వేసుకొని పేజీలలో వేస్తారు. కనీసం ఒక ప్రెస్టేజియస్ నంది అవార్డు అనేది చాలా ప్రెస్టేజియస్, ఎవరికి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్, టెక్నీషియన్. నంది అంటే ఒక అద్భుతమైన డ్రీమ్, అది చాలామందికి రాదు. అలాంటిది వచ్చిన వాళ్ళు కనీసం పేర్లు, బ్యానరు ఏంటి వచ్చిన రాయాలి కదా. ఒక హీరో, డైరెక్టర్, హీరోయిన్ వేస్తే సరిపోతుందండి. ఇట్స్ వెరీ పక్షపాతం. నేను ప్రెస్ నుంచి నేను అడగదలుచుకున్నాను, నిజంగా తప్పు అండి. ఎందుకంటే ఒక కాస్త ఇంకా 4 ఎంత పెరుగుతున్న పేర్లు వేయడానికి ఎంత పెద్ద స్పేస్ అని తీసుకోదు కదా. అదే పెద్దగా హాఫ్ పేజీలో ఒక అమ్మాయి బొమ్మ వేసిందా అనే బొమ్మను ఎవడిష్టం వచ్చిన ఆడ అమ్మాయిని బొమ్మను ఏమేయడం మీరు చూస్తున్నారు. ఒక హీరోయిన్కి ఎప్పుడు చూసినా అమ్మాయి ఫోటో పడుతుంది, ఇంకోటికి ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటున్నారు. ఏంటి మాట నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఓకే, మీరు మీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ కాదండి, చాలా మంది ఇప్పుడు మీకు వచ్చిన నంది అవార్డు డాక్యుమెంటరీలో వచ్చిందండి, అసలు ఆ డీటెయిల్స్ చెప్పండి. ఆ డాక్యుమెంటరీ ఏంటి, ఏ ఇయర్లో వచ్చింది? 2013లో చేశానండి. సప్త వ్యసనాలని. అది ఒక వ్యసనాలు, 7 వ్యసనాల వల్ల ఒక మనిషి ఎలా నాశనం అయిపోతాడు అంటే, మీకు మందు తాగడం అంటే సిగరెట్, మందు, వ్యభిచారము, పరస్త్రీ వ్యామోహము, జూతము, దాన్నే మృగయ మధ్య పైశూన్య వేశ్య చౌట్య దురోధర పరాధారాభిలాష.
అంటే ఈజ్ అ సంథింగ్ లైక్ ఇదనమాట. అంటే మురుగయ్య అంటే ఒక మనిషి మృగంలాగా మానవత్వం లేకుండా వేరే ఎదుటి వ్యక్తిని హింసించడం యాజ్ అ మురుగయ్య. అంటే మద్యపానం, సిగరెట్, గంజాయి, ఉక్క ఇవన్నీ మద్యపానం కదా. వేశ్య ఒక పరస్త్రీ, వేశ్య డబ్బులు ఇచ్చిన వేశ్య. పైశూన్య అంటే కొంతమంది హింసిస్తూ పైశూన్యత్వం ఉంటారు కదా, పైశాచికత్వం. సో ఒకరిని ఏడిపిస్తుంటే ఇది ఆనందం, అలాంటిది. దురోధర అంటే మీకు దురోధర అంటే మీకు వేశ్య, పైశూన్య, చౌర్య దొంగతనం చేయడం. అంటే మీకు మన ఏదన్నా అవసరానికి కొరకు దొరికినప్పుడు ఎవడో పక్కింట్లోనో ఎవరింట్లోనో లేకపోతే ఎవరో దొంగడు, అది చౌర్య. దూరోధర అంటే వన్ డేలో నేను రిచ్ కావడం, లేకపోతే ఏదో అత్యాశకు పోయి ఏదైనా దూరం మీకు వాటి కాల్ జూదం లాంటి గేమ్. పరాధారాభిలాష అంటే పరస్త్రీపై వ్యామోహం. సో ఇలాంటి 7 నల్లు మీకు సొసైటీకి విషపు కూర లాంటివి. సొసైటీ ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీటి వల్ల నాశనం అవుతారు. ఎలా నాశనం అవుతున్నారు ఈ 7 పాయింట్లు. ఒక చక్కగా స్టూడెంట్స్ హాయిగా ఉండేవాళ్ళు. ఎలా అంటే ఈ వ్యసనాలు ఏంటంటే ఒకటి తర్వాత అదే అంటుకుంటాయండి. ఒకటి వచ్చిందంటే మిగతాది వస్తుంటాయి. ఇక నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. ఒక వ్యసనం వచ్చిందంటే అన్ని వ్యసనాలు ఒక్కొక్కటి కూడా తావే అతుకుంటాయి. సో దానివల్ల చెప్పాను, నచ్చింది, వాళ్ళు ఇచ్చారనమాట. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ 2013. ఓకే. దీనికంటే మీకు ముందు వచ్చినటువంటి అవార్డ్స్, రివార్డ్స్ చెప్పండి. కుచ్చు కున్నమ్మ ద బెస్ట్ చిల్డ్రన్స్ మూవీగా 2001లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తర్వాత సంపంగి కూడా మంచి, అది కూడా అవార్డు వచ్చిందండి, నేషనల్ ఇంటిగ్రేషన్ మీద. తర్వాత ఇక బయట ప్రైవేట్ చాలా వచ్చాయండి. అంటే వేరే సంస్థలలో నంబర్ రిసీవ్డ్ అని. ఓకే అండి. ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న మీరు సినిమాలు తీయకుండా ఆగటం అనేది చాలా, మీ సినిమా అభిమానులకి, మీ గురించి తెలిసిన వాళ్ళకి చాలామంది అనుకుంటారు సానా యాదిరెడ్డి గారు ఏంటి అసలు సినిమాలు చేశారు. ముందు మీ యొక్క జర్నీ సినిమాల్లో ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు నేను తెలుసుకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ కొద్దిగా ఫేర్గా, ముందటంతా మరీ దౌర్భాగ్యంగా లేకుండా ఇప్పుడు కాస్త మెరుగుపడింది, కొద్దిగా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. సో ఎప్పుడైతే నాకు మన పెట్టుబడి, ప్రతి ఒక్కరు పెట్టుబడి పెడితే లాభాలు రాకపోయినా మన అమౌంట్ మనకు వస్తే చాలా అనుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సో ఒక మంచి సినిమాలు చేయాలి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నేను ఆల్మోస్ట్ ఇంకా కొన్ని చేస్తాను, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి మా బ్యానర్లో అనే దృక్పథంతో ఉన్నాను. సో అది చేయాలనండి, మంచి సినిమాలు చేయాలి. ఒక 2-3 సినిమాలు నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేస్తూ మిగతాది కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం అండి. ఓకే సానా యాదిరెడ్డి గారు, మీ యొక్క ఈ జర్నీలో స్టార్టింగ్ డేస్లో మీరు వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత వేరండి. ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఏ రంగంలో అయినా సరే, మన ఇంట్లో అయినా సరే, ఒక మంచి సక్సెస్ అయినప్పుడు ఉండేటువంటి ఆదరణ కానీ, ఆ రెస్పెక్ట్ కానీ డిఫరెంట్ ఉంటుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి వాటిలో కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? అంటే లక్కీలీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నేను ఫస్ట్ సినిమా పిట్టల ద్వారా అసలు ఆ టైటిల్, దాంతో జనాలలో అలీనైతే చిరంజీవి గారు కూడా ఎరా పిట్టల ద్వారా అని పిలిచేవాడు. అంటే అందులో బాబుమోహన్ గారు సాంగ్ ఉంది, ఇంత కూర ఉంటాయో పువ్వు ఉంటాయో, అంటే అన్ని ఇన్నోవేటివ్గా అన్ని చేసిన సబ్జెక్ట్ కదా. ఫస్ట్ సినిమా రిలీజ్ అంతా ఏడో అడ్వకేట్ అంట, ఇండస్ట్రీలో ఎలా ఉండే, ఎవడో అడ్వకేట్ అంట, బాగా డబ్బులు సంపాదించాడు, సినిమా తీస్తున్నాడు. నా వెనక ప్రెస్ మీట్ ఫస్ట్ రోజు ఓపెనింగ్ రోజు అన్నారు, ఏదో బాగా సంపాదించేస్తాడు, వచ్చాడు, సినిమాలు తీసుకుని వస్తున్నాడు, ఇంకేం పోగొట్టుకుంటూ వెళ్ళిపోతాడని కామెంట్స్ విన్నాను. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి నోళ్ళు మూవీ పడ్డాయి. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ సినిమా రిలీజ్ మధ్యలోనే మీకు ఏదైనా అవమానాలు జరిగి ఉండొచ్చు, మీరు అన్నట్టు వెనకాల మాట్లాడుకుని ఉండొచ్చు. అటువంటి సంఘటనలో మీరు హట్ అయినాయి. మీరు భగవంతులా నేను ఒక అడ్వకేట్గా వచ్చాను కాబట్టి ఇండస్ట్రీ నాకు దే యూస్ టు గివ్ సమ్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. నాకు నేనేదో అన్లైక్ అందరిలాగా నేనేదో మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ కాలేదు, లేకపోతే కస్టమర్ నుంచి మేనేజర్ అంటే సారీ ఐఎమ్ నాట్ నేను కాదు. ఫస్ట్ నేను ఒక అడ్వకేట్గా వచ్చాను, సెటిల్ అయిపోయిన తర్వాత ఒక రెస్పెక్టబుల్ ఒక కమ్యూనిటీ నుంచి వచ్చాను. ఒక అడ్వకేట్ కమ్యూనిటీ మీకు తెలుసు వల్ల ఒక ప్రొఫెషనల్ నుంచి వచ్చాను. ఒక మంచి సినిమా తీస్తామన్న ఉద్దేశంతో వచ్చాను, ఏదో సినిమా ఇండస్ట్రీలో చేయాలని కాదు. ఒక నా ఉన్న టాలెంట్ను జనాలకు చెప్పాలి, ఐ మీన్ ఆ దృక్పథంతో వచ్చాను. ఎవరి ఆఫీస్ కూడా పోనండి. నాకు సినిమా అయిన చాలామంది పిలిచారు. అంటే నేను మీరు చూస్తారు ఎన్నిటికి పిలిచారు, అందులో 10%గా పోతానండి. అంటే సన్మానాలు కావచ్చు, లేకపోతే ఓపెనింగ్స్ గెస్ట్కి రమ్మంటే ఆశిస్తూ, అంటే అలాని కాదు, నాకు ఆ ఇంట్రెస్ట్ ఏం లేదండి ఏదో. సో అలా నాకు ఐ గాట్ గుడ్. తర్వాత వెంటనే బ్యాచిలర్స్ అన్ని హిట్స్ పడ్డాయి. ఒక్క సినిమా వల్ల నేను ఫెయిల్యూర్, అంటే మానసికంగా బాగా కురింగిపోయిందంటే ప్రేమ పల్లకి అండి. అంటే డబ్బులు పోయినాయి, 6 రోజుల్లో పెద్ద అమౌంట్ పోయింది.
అది మీకు తెలుసు ఆర్థికంగా ఎలాంటి పరిస్థితి, వన్ మెన్ ఆర్మీ లాగా నేను ఒక్కరినే, నాకంటే ఎవరు అదేం లేదు. సో నాకు నేను సెల్ఫ్ మేడ్గా వచ్చాను. న్యాచురల్గా హ్యావ్ టు సఫర్ మై సెల్ఫ్. ఇంకోటి, ఇప్పుడు మీరే నిర్మాత, మీరే ప్రొడ్యూసర్గా సినిమా చేశారు. ఈ సినిమాలు చేసే క్రమంలో మీరు సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ వచ్చారు. మీకు బయట ప్రొడ్యూసర్ నుంచి ఆఫర్స్ ఏమి రావలేదా? వచ్చినా మీరు తిరస్కరించారా? నేను అంటే కొన్ని 2-3 వచ్చారు. అంటే అప్పుడు కొన్ని వీలు కాక చేయలేకపోయాను. అయినా 2 సినిమాలు చేశాను కదా, ఒక 2 సినిమాలు సంపాంగి బయట ప్రొడ్యూసర్ చేశాను. నేను వేరే డైరెక్టర్లకు మా బ్యానర్ని చూడిచ్చాను. జై బజరంగ్ బాలి ఒకటి ఇచ్చాను, కుచ్చుకున్నమ్మ ఇచ్చాను వేరే అతనికి, అశోక్ కుమార్ గారికి. బ్యాచిలర్స్ 2 కూడా మీదేనండి? బ్యాచిలర్స్ నా దగ్గర అసిస్టెంట్, అందులో హీరో చేసిన అతడు సార్ నేను ఆ టైటిల్ అడిగితే తీసుకుపెట్టుకుని ఇచ్చాను. నేను చేయలేదు. మీ దగ్గర వర్క్ చేసిన మీరు ఒక డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా మీరు ఉన్న టైంలో ఎంతోమంది మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరెవరు, ఏ పొజిషన్? మాకు జై బజరంగ్ బాలి సినిమాకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు మన ఎవరు, సురేందర్ రెడ్డి. మీకు శివారెడ్డి ఉన్నాడు కదా, సురేందర్ రెడ్డి అంటే నాకు ప్రభాకర్ మా బ్యానర్లో ఫస్ట్ వచ్చాడు వరంగల్ అబ్బాయి. ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ జై బజరంగ్ బాలి సినిమాకి చేశాడు ఫస్ట్ అసిస్టెంట్. అంటే ఇన్ ది సెంటర్ క్లాప్ తీసుకొని ఎడిటింగ్ రిపోర్ట్ వచ్చాడు. అతనిలో అప్పటి నుంచి టాలెంట్ ఉంది. టాలెంట్ ఎవరు దాచలేరండి, ఎప్పుడో ఒకసారి బయటపడక తప్పదు కదా అది. సో ఇప్పుడు ఎక్కడో స్టేజ్లో ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ హిమ్ రియల్లీ. అదేవిధంగా నా దగ్గర శివారెడ్డి అని ఒక కామెడీని అంటే చూశారు కదా, ఫస్ట్ పిటల్ 3 సినిమాలు కంటిన్యూస్గా ఇచ్చాను. 3 సినిమాల్లో తర్వాత బ్యాచిలర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ రేంజ్లో ఉన్నాడు. రవి చావాలి నా దగ్గర చేసినాడు. గట్టిగా చాలా మీకు మన మ్యూజిక్ డైరెక్టర్లు 3 ఇంట్రొడ్యూస్ చేశాను. మనకెవరు గంటాడ కృష్ణ ఉన్నాడు, వరకుపల్లి యాదగిరిని ఇంట్రొడ్యూస్ చేశాను, కృష్ణ నీరజ్ని ఇంట్రొడ్యూస్ చేశాను. సో 24 క్రాఫ్ట్స్లలో అన్ని క్రాఫ్ట్లు ఇంట్రొడ్యూస్ చేశానండి, ఇంక్లూడింగ్ హీరోలను ఇంట్రొడ్యూస్ చేశాను, ప్రొడ్యూసర్లను కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ తృప్తి అందరూ బాగున్నారు, హ్యాపీ. నేను ఫస్ట్ పిటల్ దొరప్పుడే 3కి ఇచ్చానండి. కొరియోగ్రాఫ్ అయిన అతను ఎవరు వరంగల్ కుర్రానికి ఇచ్చాను చేయమని. ఆ సినిమా సాంగ్ ఉండదు చూడండి, అంతే తురు వచ్చాను ఒక సాంగ్ ఉంటుంది, నేనే పిట్టల్లో నేను అది చేసింది వరంగల్. సో నేనేంటంటే నాకు నాలో గొప్ప లోపమా అదా తెలియదు, లోపం అనుకోవచ్చు. నాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను సినిమా చేసుకున్నాను. పెద్దోళ్ళ దగ్గర అంటే పెద్ద కానీ కొంచెం అది మీరు నేను సంపంగి ఉందండి, మహేష్ బాబు గారు ఆయన చేయాల్సిన సినిమా. అతని సినిమా నేను చేసి ఉంటే సంపంగి యాక్చువల్గా అతను విన్నాడు, 3 గంటలు విన్నాడు, స్పెల్ బాగుండు, సబ్జెక్ట్ ఉన్నంతసేపు హాయిగా అన్నాడు. అసలు మనం చేస్తున్నాను, నా ఫస్ట్ సినిమాని నేనైతే ముందే చేసామని యాదరెడ్డి గారు అన్నాడు. తర్వాత రాకుమాడు అప్పుడు సినిమా క్లైమాక్స్లో ఉండే అంటే ఎప్పుడన్నా సెట్లోకి వెళ్ళిపోతాడు, షూటింగ్లో పోతే ఆపి బాగా చేయండి నెక్స్ట్ అదే చేద్దాం అనుకున్నారు. రాకుమాడు బయటకు రిలీజ్ అయింది, హిట్ అయింది, రింగ్ ఫామ్ అయింది. తర్వాత మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ నేను బాంబే వెళ్ళి ఇన్ తెచ్చుకోవాల్సిన అదే ఆ సినిమా చేస్తుంటే నా రేంజ్ కూడా ఉండే కదా. ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన మీరు పెద్ద సినిమాలని పెద్ద హీరోల్ని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అనేది ఒక నా పెద్ద డౌట్. కొంతమంది అడిగానంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి విచ్ ఐ కెనాట్ బేర్ అనే నేను విన్నాను. వాళ్ళ చుట్టూ రోజు తిరగడము, అది వాళ్ళని కనిపించడానికి మనతో కాదేమో అనిపించింది. సో ప్లస్ మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చేసుకోవడం, సినిమా అనేది మంచి సినిమా చేయాలి, పెద్ద హీరో ఇప్పుడు అన్న ఉద్దేశంతో చేసింది అన్నమాట. పెద్ద హీరో కంటే ఆటోమేటిక్గా రేంజ్ పెరుగుతుంది. మీరు అన్నారు చిన్న సినిమాల పరిస్థితి బాగాలేదు అనేది మీరు అప్పుడే గమనించారు. అలాంటప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యి ఉండి పెద్ద హీరోలతో చేస్తే మీ సినిమా కూడా పెద్ద సినిమా ఇదిగా. నేను చూస్తున్నా, ఇప్పటికైనా స్టిల్ ఐడియా ఉంది కొద్దిమంది చేయాలని. నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాం అనుకుంటున్నానండి. అట్లీస్ట్ పెద్ద మంచి సినిమాలు చేయాలి, పెద్ద హీరోలో వర్కౌట్ చేద్దామని. మీ తర్వాత వచ్చినటువంటి చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు కూడా మంచి స్థాయికి ఎదిగారు, స్టార్స్తో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. ఎగ్జాంపుల్స్ మీకు అర్థమై ఉంటాయి. అలాంటిది ఒక సక్సెస్ఫుల్గా మీకు సినిమాలో జరిగే A to Z క్రౌడ్స్ని అవగాహన ఉన్న మీరు ఆ స్థాయికి ఒక ప్రొడ్యూసర్గా వెళ్ళలేదు అంటే మీ ప్రొఫెషన్లో మీరు ఓకే, సినిమా రంగానికి సంబంధించి మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు? అరే నేను బేసికల్గా మీకు చెప్పాను కదా సార్, నాకు ఇదే నా ప్రొఫెషన్ కాదు. సినిమా తీయడము, సినిమానే జీవితము, సినిమా లేకపోతే లేను అనేది నేను కాదు. నా దగ్గర చాలామంది చూసాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, అందరూ వాళ్ళకి అదే జీవితం, సినిమా లేకపోతే వాళ్ళు లేరు, సినిమాదే జీవనోపాధి. సో అటువంటిప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్క సినిమా చూస్తారు, ప్రతి ఒక్క దాంట్లో టాలెంట్ పెంచుకుంటారు చేసి అటువంటి వాళ్ళే కొద్దిమంది అయ్యారు. అందరూ పూరి జగన్నాథులు, అందరూ వినాయకులు గారు కారు కదా, వేల మంది వస్తుంటారు పోతుంటారు. మా ప్రొఫెషన్ అడ్వకేట్ ప్రొఫెషన్లో కూడా సంవత్సరానికి వేల మంది వస్తుంటారు. కొద్దిమంది మాత్రమే
నిల్చుంటారు, ప్రొఫెషన్లో నిలబడతారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఓకే, అంటే మీరు మీ యొక్క అడ్వకేట్ ప్రొఫెషన్ని సినిమా ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో కొంత సినిమా ఇండస్ట్రీలో వెనకబడ్డ విషయాన్ని మీరు ముఖ్యంగా అంటే నేను ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళం కొన్ని పనులు ఐ కెనాట్ డూ దట్ బికాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం అంటాం కదా. వై షుడ్ అవును నా దగ్గర నా ఉన్న వాళ్ళతో నేను కొత్తవాడికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు థ్రిల్ హ్యాపీగా ఉంటాడు వాడు 4 రోజులు మంచి బతికితే మా గురుగారు అంటారు, ఇప్పుడు ఎంతోమంది గురుగారు అంటారు, చాలు కదా. ఆ తృప్తి కన్నా ఇంకో అతని దగ్గరికి వెళ్ళి ఏదో అని బంచన్ అడిగి ఏదో ఇట్లా తల బెండ్ చేసుకొని ఆత్మగౌరవం చంపేసుకొని వాళ్ళు ఏదో నేను ఐ కెనాట్ డూ దట్. చేయలేకపోయినా నాతో కాదు కూడా అది. ఓకే సానా యాదిరెడ్డి గారు, చాలా విషయాలు చెప్పారు ఇప్పటిదాకా. ఫైనల్గా మీరు చిన్న నిర్మాతలకు సంబంధించి ఒక అసోసియేషన్ని ఫామ్ చేశారు, అలానే మినీ థియేటర్ సంబంధించి కూడా వర్క్ చేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు ఉంది, ఇంకా మీరు చేయబోయేటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సహకారం కంపల్సరీ కావాల్సిందండి. అంటే దీనికి ఒక జీవో ఇస్తే తప్ప ఎగ్జిస్టెన్స్ రాదు. లేకపోతే మళ్ళీ అందరూ వచ్చి ఐజాక్ చేస్తారు. బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే నీరు గార్చడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ ఇన్ని థియేటర్స్ ఉండగా మళ్ళీ ఇంకా మినీ థియేటర్స్ ఎందుకు? సో ఎప్పుడైతే మినీ థియేటర్స్ వస్తే వాళ్ళ బిజినెస్ వెళ్ళిపోతుంది కదా, తగ్గుతుంది, న్యాచురల్గా తగ్గుతుంది. సో అందుకని అపోజ్ చేస్తున్నారు. కొంతమంది అయితే హైజాక్ చేయాలనే ఉన్నారు. బట్ స్టిల్ మేము కాకుండా చూస్తున్నాము. తప్పనిసరిగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పాజిటివ్గా గవర్నమెంట్ స్పందించింది. డెఫినెట్గా కేసీఆర్ గారు మాకే సపోర్ట్ చేస్తారు. మేము మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఈ వీక్లో పోయాల్సింది ఉంది. పోతే డెఫినెట్గా ఆయన ఇస్తారు, ఇవ్వాలి కూడా. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో టాలెంట్ స్కూల్ పెట్టాలని. అంటే మా ఏమనుకున్నాం అంటే యాక్చువల్గా తెలంగాణ ఛాంబర్ ఒకటి చేసుకొని లేకపోతే ఈ మినీ థియేటర్ దీనిలో కూడా మేము ఒక క్లాజ్ ఉంది మాకు ఒక ఆబ్జెక్ట్స్లో ఏంటంటే ఊరు అంటే డిస్టిక్ ఒక టాలెంట్ స్కూల్ పెట్టుకొని హైదరాబాద్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక పెద్ద అంటే ఒక అనుసంధానంగా సెంట్రలైజ్డ్గా హైదరాబాద్లో పెట్టేసేసి కళాకారులు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ట్రైన్ అప్ చేయడము, టెక్నీషియన్స్కి ఎలా ఎక్విప్మెంట్ కానీ కెమెరా కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఎన్నింటికి మనకు అవసరం ఉందో ట్రైన్ అప్ అవన్నీ చేయాలని. అదే కాకుండా ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేయాలని. సో దీనివల్ల ఏమవుతుందంటే కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు. ఎప్పుడైతే మనకు గ్యారంటీ మినీ థియేటర్స్ ఓ పక్క నుండి టాలెంటెడ్ స్కూల్ అండ్ టెక్నీషియన్స్ అదేవిధంగా కళాకారులు దొరికితే సినిమా చేయడానికి ఈజీ అవుతుంది. ఇటు 2 విధంగా మన పంట మన మార్కెట్లో అమ్ముకున్నట్టే ఉంటుంది అనమాట పండించడం. సో అలా 2 గవర్నమెంట్ మాకు ప్రోత్సహిస్తే తప్పనిసరిగా వన్ డే ఈ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది, నిలబడుతుంది. రేపు ఆన్ పార్ విత్ దాంతో కూడా పోటీ పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు కూడా నో బడీ ఈజ్ బార్న్ విత్ గోల్డ్ స్పూన్ కదా. ఒకప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రీ లేదు. ఒకప్పుడు ఇవాళ సోకాల్డ్ ఎంతమంది ఉన్నారండి. సోకాల్డ్ ఉన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరైనా ఒకప్పుడు మామూలు అది పట్టుకొని వచ్చిన వాళ్ళే కదా. మీకు అంటే పేర్లు చెప్పను. ప్రతి ఒక్క టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. ఇప్పుడు సోకాల్డ్ పెద్ద ప్రొడ్యూసర్ అని అంటున్నారు కదా. ఒకప్పుడు చిన్న సినిమాలు తీసుకొని చిన్న వేషాలు వేసుకొని అంటే చిన్న సినిమాలు తీసుకొని అక్కడెక్కడ చేసిన వాళ్ళే కదా. సో వన్ డే మనం కూడా తెలంగాణలో కూడా ప్రొడ్యూసర్స్ పెరుగుతారు. ఇండస్ట్రీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మన ఇండస్ట్రీ కూడా రేపు ఇప్పుడు కాకపోయినా వచ్చే తరానికి సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుందని నా కోరిక. థ్యాంక్ యూ రైట్, థ్యాంక్ యూ. For more movie updates, watch, share and subscribe to cbc9.news.